ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినా పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నెప్పల్లికి చెందిన చలసాని అరుణ్ ప్రసాద్. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న అరుణ్ ప్రసాద్ తన తల్లి చలసాని నాగమణి పేరిట ఫౌండేషన్ను పెట్టి గ్రామ అభివృద్ధి భాగస్వామ్యం అవుతున్నారు. గ్రామంలో ప్రతి ఏడాది అనేక మంది అయ్యప్ప భవానీ దీక్ష చేపడుతున్నారు. పీఠం పెట్టుకునేందుకు సరైన సౌకర్యం లేకపోవడంతో గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక భవనాన్ని నిర్మాణం చేయాలని గ్రామస్తులు భావించారు. అయితే భవన నిర్మాణానికి ఖర్చు ఎక్కువ కావడంతో అరుణ్ ప్రసాద్ని సంప్రదించారు. మరికొంతమంది మిత్రుల సహాయంతో దాదాపు 15 లక్షల ఖర్చు చేసి అరుణ్ ప్రసాద్ భవనాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా మాలధారుల కోసం నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తమ ఇబ్బందులను గుర్తించి అన్నప్రసాదం అందిస్తున్న అరుణ్ ప్రసాద్కు మాలధారులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఒక గది కావాలని చెప్పేసి అందరం చందాలు వేసుకుని మొదలు పెట్టాము. అలా మొదలు పెడితే మా వల్ల కాలేదు. చలసాని అరుణ్ ప్రసాద్ గారిని సంప్రదించాము. వాళ్ళ అమ్మగారి పేరు మీద చలసాని నాగమణి ఫౌండేషన్ ట్రస్ట్ ఉంది. దాతలందరినీ పోగు చేసి వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసి 2 గదులు కట్టించారు. దాదాపు 45 మంది అయ్యప్ప స్వాములు గాని భవానీ స్వాములు గాని ఇక్కడ పీఠాలు పెట్టుకుని నిత్యం పూజలు చేస్తున్నారు. అలాగే అరుణ్ ప్రసాద్ గారు మిగతా దాతలను కూడా పోగు చేసి ప్రతిరోజు 120 నుంచి 150 మందికి నిత్యాన్నదానం చేస్తున్నారు. స్వాములందరూ రూమ్ లేక రెంట్లకు వెళ్ళి రెంట్లకు కూడా వెళ్తే 6,000 7,000 రెంట్లు కట్టిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత సున్నవేయమని గొడవ చేసి ఇబ్బందులు పడితే ఇంటికాడ ప్రాబ్లం మూలంగా మేము దీనికోసమని అరుణ్ ప్రసాద్ గారికి చెప్పగా ఆయన దాతల ప్రోత్సాహంతో ఆయన వంటశాల నిర్మించారు. ఆ వంటశాల నిర్మించడం మేము అందరం చందాలు పోగు చేసుకుని ఆయన దాతలను తీసుకోవడం దిగ్విజయంగా మేము అందరం చేసుకుని పీఠకం పెట్టుకుని ఇక్కడే పూజ చేసుకుంటున్నాము. మా ఊరు స్వాములందరూ కలిసి చిన్న రూమ్ కట్టుకోవాలని ఉంటాయి అనుకున్నప్పుడు అయ్యప్ప స్వాముల కోసం ఆ రోజు మా బ్రదర్ కూడా రావటం నేను అడిగి ఈ రోజు అన్నయ్య ఇలా కడదామనుకున్నాం, నీ సహాయం కూడా కావాలంటే ఇమీడియట్ గా ఆయన మొత్తానికి ఐరన్ సప్లై చేయటం ఆ మొదలు టకటక ఇమీడియట్ గా రూమ్ తో పాటు పైన కూడా రూమ్ వేయటం పక్కన వంటశాల మా అమ్మగారి పేరు ట్రస్ట్ పేరు మీద చలసాని ఫౌండేషన్ పేరు మీద వంటశాల కడతాం. మీటింగ్ ఇంకో ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి వాడు వంటసామని ఇవ్వటం. ఆ విధంగా అనుకోకుండా అది కార్యక్రమం చేయడం, అనుకోకుండా మళ్ళీ భోజనం పెట్టాలనుకున్నప్పుడు మళ్ళీ అందరూ కూడా సంబంధించిన ఇమీడియట్ గా అందరూ కూడా వచ్చి ముందుకు వచ్చి ఈ కార్యక్రమం సద్వినియోగం చేయడం చాలా మాకు కూడా ఆనందంగా ఉంది. ఈ రోజు అయితే లాస్ట్ టైం ఇక్కడ పెద్ద ఈవెంట్ జరిగింది, వీరభద్రస్వామి పళ్ళెం అనే పూజ. ఆ రోజున తను ఈ కార్యక్రమం తలపెట్టి అందరం కలిసి మనం దాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మంచి ఆలోచన. తిను ఇక్కడ హైదరాబాద్ లో స్థిరపడినా గానీ ఇక్కడ గ్రామం గురించి కొంచెం కేర్ తీసుకుంటూ తను ముందు అడిగేసినందుకు మేమందరం మా వంతు సహాయ సహకారాలు అందించే ఉద్దేశంతో నువ్వు ముందు నిలిపించు, మేమందరం వెనకాల ఉంటామని ధైర్యం ఇవ్వడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వాములకి ఈ 40 రోజులు కూడా డైలీ భోజనాలు మంచి ఉద్దేశంతో స్థాపించాడు. డెఫినెట్ గా ముందు రోజుల్లో కూడా మేమందరం మా వంతు సహకారం అందించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం.